ఇక పరిశ్రమలపై ప్రభావం చూపుతోంది కమర్షియల్ గ్యాస్ కొరత అనేది. గుజరాత్లోని మోర్బీ సిరామిక్ పరిశ్రమపై యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. మోర్బీలో 125కి పైగా సిరామిక్ యూనిట్లు క్లోజ్ అయ్యాయి. యుద్ధం కారణంగా నిలిచిపోయింది గ్యాస్ సరఫరా. గ్యాస్ లేక ఫ్యాక్టరీలోనే ఆగిపోయింది ఉత్పత్తి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 15 నాటికి అన్ని యూనిట్లు బంద్ కాబోతున్నాయి. వేలాది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ప్రస్తుతానికి జీతం, ఆహారం, నివాసం అందిస్తోంది యాజమాన్యం. యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు కార్మికులు. ఎందుకంటే ఎంత లేట్ అయితే అంత ఘోరంగా పరిస్థితి మారుతుందని ఆందోళన పడుతున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ కొరత కనిపిస్తోంది. పరిశ్రమపై ప్రభావం పడుతోంది యుద్ధం అనేది. గుజరాత్లోని మోర్బీ సిరామిక్ పరిశ్రమపై యుద్ధ ప్రభావం పడింది. మోర్బీలో మొత్తం 125కి పైగా సిరామిక్ యూనిట్లు ఉన్నాయి. అవి ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి. యుద్ధం కారణంగా అక్కడ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ లేక ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 15వ తేదీ నాటికి, అంటే ఇంకొక 4-5 రోజులైతే చాలు, అన్ని యూనిట్లు బంద్ అయ్యేలా ఉంది పరిస్థితి. సో వేలాది కార్మికులపై ఇది తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ఎందుకంటే ప్రస్తుతానికి జీతం ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, నివాసం కూడా అందిస్తుంది కార్మికులకు యాజమాన్యం. మరి ఇప్పుడు ఇలాగే యుద్ధం కంటిన్యూ అయిపోతే అవన్నీ అందకుండా రోడ్డున పడిపోతారు కార్మికులు. వాళ్ళలో అదే భయం నెలకొంది. అందుకే యుద్ధం త్వరగా ముగియాలని వారు కోరుకుంటున్నారు.